జాతీయ స్థాయిలో 27% రిజర్వేషన్, కేంద్ర సంస్థల్లో IIIT అటువంటి అనేకమైన సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా నాయకురాలు సోనియా గాంధీ గారు. చరిత్ర మరవకండి. ఆనాడు తెలంగాణ మొత్తం దేశంలో బలైన వర్గాల ఎంపీలను నాయకత్వం వచ్చి హనుమంతరావు గారు మా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తే కోర్టు వ్యతిరేకించిన అర్జున్ సింగ్ గారు తదితర ఆనాటి నాయకత్వం ఇవాళ 27% రిజర్వేషన్ ఇచ్చిన అంశాన్ని మరవద్దనే మాట చెప్తా ఉన్నాం. కేంద్రంలో బీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని బీసీ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా పనిచేసినాం. ఇవాళ నేను అడుగుతా ఉన్న బలహీన వర్గాల కొరకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చేసిందేందో చెప్పండి. ఇంతకంటే 42% అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. బలహీన వర్గాల మంత్రులుగా నాది, కొండా సురేఖక్క గారు, వాకిటి శ్రీగారి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోగలుగుతాం. మార్గం చూపెట్టండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని మార్గాలను చట్టం ద్వారా, శాసనం ద్వారా, శాసనసభల ద్వారా, ప్రజాస్వామిక వేదికల ద్వారా, ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము. అధికారం కేంద్రంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు కోర్టు అడ్డం వల్లే. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు పార్లమెంటు ఆమోదం జరిగింది. ఇవాళ ఈ అంశం వచ్చేటప్పటికు నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలి కన్నీరు గారుతో ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను షెడ్యూల్ 9లో కానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. రాష్ట్రపతి గారితో ఆమోదింపజేయించండి. అది చేత కాదు. బండి సంజయ్ గారు, అరవింద్ కుమార్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు. ఫర్ బీసీ, ఎస్ యూఆర్ ఫర్ బీసీ. మీరైతే చట్టసభలో కూడా అడుగుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నా ఢిల్లీకి పోతున్నా అన్నాడు. పోయిండు, ధర్నా చేసినట్టు డ్రామా చేసిండు. మళ్ళీ తెల్లారే యువతల పడ్డాడు. మళ్ళీ పత్తలేదు. అప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల ముచ్చట్లేదు. దాని గురించి మళ్ళీ చెప్తాను. నాయకుడు అంటే ఎట్లుంటదంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోతున్నా, తిరిగి కాలు మళ్ళా తెలంగాణలోనే పెడతా అని చెప్పి పోయిండు. తెలంగాణ తీసుకొని వచ్చిండు. కమిట్మెంట్ అంటే గట్లుంటది. నాయకత్వ పటిమ అంటే గట్లుంటది. నీకు కూడా దమ్ముంటే రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ, నువ్వు చెప్పిన ఇతర విషయాల్లో కానీ నీకు నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నీకు నీ పార్టీకి కమిట్మెంట్ ఉంటే నువ్వు కూడా ప్రతిజ్ఞ చేసి అవసరమైతే పోరాటం చేయి. మేము కూడా తప్పకుండా నీకు సహకరిస్తాం. కానీ దొంగ మాటలు చెప్పకు, పచ్చి అబద్ధాలు చెప్పి గొంతు గొయ్యకు తడిగుడ్డతో. ఆలోచించండి. మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఏది సర్పంచ్ ఎంపీటీసీ పదవులు మాత్రమే కాదు, జెడ్పీటీసీ కౌన్సిల్ పదవులు మాత్రమే కాదు, 42% విద్యలో చదువుకునే పిల్లలకు, 42% కొలువులలో, ప్రభుత్వ కొలువులలో, ఉద్యోగాల్లో ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లో, మీరు ఊర్లలో చేసే వర్కులల్లో, సీసీ రోడ్లల్లో, మోరీలల్లో, కట్టే కమ్యూనిటీ హాల్లల్లో అన్నిట్లో 42% బీసీలకు ఇస్తా అన్నాడు. బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు. అట్లాగే బీసీ సోదరుల కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. సంవత్సరానికి 20,000 కోట్లు మీకే ఇస్తా అన్నాడు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ పెడతా అన్నాడు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతా అని చెప్పి నమ్మబలికిండు. ఇంకా చాలా చెప్పిండు. ముదిరాజులను బీసీ డీలకెళ్ళి ఏల మారుస్తా, యాదవులకు డైరెక్ట్ గా ఖాతాలలో పైసలేస్తా, పద్మశాలిలకు మీ జిల్లాలో కూడా, జనగామ జిల్లాలో కూడా మెగా పవర్లు క్లస్టర్ పెడతా అని కులానికి ఒక మాట ఇచ్చిండు. ప్రతి కులానికి బీసీలలో మాట ఇచ్చిండు. ఒక్కటన నిలబెట్టుకున్నాడు. అయ్యేల వరకు 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్. ఒక మాట నేను అడుగుతున్నా, ఇక్కడ వచ్చిన మా బీసీ సోదరులు ఆలోచించాలని కోరుతున్నా. పల్లాన్న చెప్పిండు, దొడ్డి కుమరయ్య పుట్టిన నేల, సర్వాయి పాపన జన్మించిన నేల, సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఈ జనగామ. మరి ఇక్కడున్న మా బీసీ అన్నదమ్ములు, బీసీ అక్క చెల్లెలు ఆలోచన చేయాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు.
సరే ఇవాళనేమో కోర్టు ఆపింది అని డ్రామాలు చేస్తున్నాడు. సరే రాజకీయ రిజర్వేషన్ ఒక నిమిషానికి కోర్టు ఆపింది అనుకుందాం, మరి మిగతా నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. 1,00,000 కోట్ల బడ్జెట్ నీ చేతుల్లోనే ఉండే. 42% విద్యలో, కొలువులలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఎవడాపిండి నేను కోర్టు అయితే ఆపలేదు కదా. ఒక చిన్న కాగితం ఇస్తే అయిపోతుంది కదా. అట్లే ఇంకొక మాట నేను అడుగుతున్నాను, మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టావు? 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకెప్పుడు పెడతావు? సబ్ ప్లాన్ పెడతా అని మాట ఇచ్చింది నువ్వు, ఇంకా చాలా చెప్పినావు, ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు. ఎందుకు వేయాలి బీసీలు మీ కోట్లు? నేను మా బీసీ అన్నదమ్ములు కోరుతా ఉన్నా, ఎక్కడెక్కడైతే అన్రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ వేయండి. అన్నిటికన్నీ మొత్తం బీసీలే గెలవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది లేదు. అన్నిటికన్ని చోట్ల బీసీలు గెలవాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు అన్ని పార్టీలకి. ఒక పార్టీ వాళ్ళేమో నిద్రపోతారు, లేవరు. ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైతే చెయ్యానో వాళ్ళు మాటనే మాట్లాడరు. ఇంతవరకు రియాక్షన్ లేదండి. ఇంత తప్పుల తడకగా వస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు కనీసం రియాక్షన్ లేదు. అంటే కళ్ళెదుట ఇన్ని ప్రొసీజర్స్ వైలేషన్ అవుతుంటే, ఇంత తప్పు డేటా వస్తుంటే బీజేపీ రియాక్ట్ కాదు. ఇక ప్రతిపక్షం సంగతి నేను మాట్లాడితే నన్ను బదనాం చేస్తారు అందరు. మేము మాత్రం జాగృతి నుండి డిసైడ్ అయినాం, ఖచ్చితంగా అన్ని గ్రామాలలో బీసీలు అందరూ నామినేషన్ వేయాలి, వేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మేము మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మీ అందరికీ తెలుసు జాగృతి జనంబాట కార్యక్రమం కొనసాగుతూ ఉంది. యాజ్ పర్ షెడ్యూల్ రేపు కామారెడ్డిలో జరుగుతుంది. కానీ కామారెడ్డి తర్వాత ఉండేటటువంటి షెడ్యూల్లో మేము స్వల్ప మార్పు చేసుకొని అది గ్రామాలలో కాకుండా జాగృతి జనంబాట కంప్లీట్ హైదరాబాద్ పట్టణంలో కొనసాగే విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో కూడా ఈ 15-16 రోజులు జిహెచ్ఎంసీలో నిర్వహించుకుంటాం. ఆ తర్వాత యథాతథంగా మళ్ళీ జిల్లాల నుంచి రెజ్యూమ్ చేసుకునే విధంగా మా యొక్క జనంబాట కార్యక్రమాన్ని స్వల్పంగా మార్చుకుంటా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రతి గ్రామంలో బీసీలు ఎవరైనా దీన్ని గుర్తుండదు, ఏ పార్టీ వాళ్ళు అనేది పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండదు. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ కూడా బీసీలు గెలిచేటట్టుగా ఉన్నటువంటి మొత్తం 10,000 గ్రామ పంచాయతీలలో మనకు ఎంత హక్కు ఉందో అంతా కూడా బీసీలు గెలిచేటట్టుగా ఫైట్ చేయాలని చెప్పి, దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి బీసీ బిడ్డలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం బీసీ జేఏసీలు ఆర్ కృష్ణన్న గారు కావచ్చు, ప్రొఫెసర్ గారు చిరంజీవులు గారు కావచ్చు, విశారదన్ అన్న గారు కావచ్చు, ఇట్లా ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే బీసీల కోసం ఇస్తున్నటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లో కూడా తెలంగాణ జాగృతి అగ్రభాగాన పాల్గొంటుంది. మా అంతటా మేము కూడా ప్రత్యేక కార్యాచరణ బీసీల హక్కుల కోసం కూడా తీసుకుంటాం. ఇవాళ మేము ఈ విషయాలన్నీ కూడా ఏవైతే డేటా తప్పుల తడకగా ఉందన్నటువంటి విషయాన్ని, గ్రామ పంచాయతీల వారీగా డేటా ఇవ్వాలన్న విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్తూ ఫ్యూచర్ కార్యాచరణ అంతా కూడా మీరు రేపటి నుండి చూస్తారు. రేపు 2 రోజులు మాత్రం జనంబాట కొనసాగుతుంది కామారెడ్డిలో. ఆ తర్వాత షెడ్యూల్ అంతా కూడా మారుతుంది. అందరితో కూడా కలిపి ఫైట్ చేస్తాం. బట్ అల్టిమేట్గా ఈ ద్రోహంలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెలు అనేటటువంటిది గ్రామాల్లో ఉన్నంతకాలం బీసీలకు ద్రోహం జరుగుతూనే ఉంటుందని చెప్పక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి, మేల్కోవాలి. అవకాశం ఉంటే ఎన్నికలు పోస్ట్పోన్ చేయాలి. ఈ రిజర్వేషన్ ప్రొసీజర్ అంతా కూడా రీవర్క్ చేయాలని చెప్పి కూడా నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. బీసీ రిజర్వేషన్ల మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది, అసెంబ్లీకి ఉండదు. నీ కోరిక ఉంటుందని నువ్వు తీర్మానం చేయొచ్చు, కానీ అంత మాత్రం చట్టం కాదు. గవర్నర్లో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మాత్రమే. ఇలా గవర్నర్ గారు తప్పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏమనుకుంటున్నారు అంటే చట్టాలు అర్థం కాదు, సిస్టమ్ అర్థం కాదు అనుకుంటున్నారు. చట్టం స్పష్టంగా చెప్తుంది, రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు రాస్తారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు ఇలా రాష్ట్రపతి గారు. ఈ చట్టాలను అమలు చేసే వాళ్ళు ప్రభుత్వాలు. ఎక్కడైనా అమలుకు తప్పుదోవ పడితే కాపాడే వాళ్ళు, అడ్డుకునే వాళ్ళు, నిలువరించే వాళ్ళు, దాన్ని సరిచేసే వాళ్ళు కోర్టు. ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ గవర్నర్ గారు అడ్డుకుంటున్నాడు. ఎందుకు అడ్డుకుంటాడండి? నీకేం హక్కు ఉందని చెప్పి వచ్చేస్తావు. నీ కోరిక ఉండొచ్చు కానీ నువ్వు కాదు కదా పాస్ చేయాల్సింది. పార్లమెంట్ పాస్ చేయాలి, పార్లమెంట్లో పాస్ చేయాలి. మేము అంటున్నాం, మొదటి నుంచి అంటున్నాం. నేను మొదటి నుంచే చెప్తాను, ఇది ఏదో మతపరమైన రిజర్వేషన్ల గురించి మేము మాట్లాడతలేము. అసలు అవగాహన లేదు వాళ్ళకి. ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ ఎట్లా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఏబీసీల కేటగిరీ
బీసీలలో ఎట్లా ఉన్నది, ఇవాళ ముస్లింలలో రిజర్వేషన్ ఎట్లా ఉన్నాయి, ముస్లింలలో కులాలు ఉన్నాయా లేదా, పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి. మీరు మర్చిపోతున్నారు. ముస్లింలంతా ఒకటి కాదు, పఠాన్లు వేరు, సయ్యదులు వేరు, ఇవాళ పస్మందా ముస్లింలు వేరు. చాలామందికి అర్థమైతలేదు. దూదేకుల, పింజారి, తుర్కకాశీ ఇవన్నీ కూడా బీసీ బి గ్రూపులో ఇప్పటికే రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ముస్లింలలో కూడా సెలూన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా లాండ్రీ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా పేదలు ఉన్నారు. మేము దానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రాలు అమలవుతున్నాయి. ఎవరు చెప్పింది కదా, అన్ని రాష్ట్రాలు అమలవుతున్నాయి. కాబట్టి తప్పుదో పట్టిస్తున్నారు, తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మసిపూసి మాడికాయ ప్రయత్నం చేస్తున్నారు, డ్రామా కంపెనీలు ఆడుతున్నారు. డ్రామా మాటలు బంద్ చేసి నిజమేందో చెప్పే ప్రయత్నం చేయండి.